2025-26కు సంబంధించిన బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. మొత్తం 3,22,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక మంత్రి. సీఎం మాటల స్ఫూర్తితో బడ్జెట్ను రూపొందించినట్టు వెల్లడించారు. 2014 నుండి 2019 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబుకు ఆయనే సాటన్నారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో చంద్రబాబు పగ్గాలు చేపట్టారన్నారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి 48,340 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత విద్యుత్ కోసమే 12,773 కోట్లు కేటాయించారు. ఇక 2025-26 వార్షిక బడ్జెట్లో కీలక అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఏపీ మొత్తం బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా. జీఎస్టీలో రెవెన్యూ లోటు 1.82% అంచనా. జీఎస్టీలో ద్రవ్యలోటు 4.38% అంచనా. విద్యాశాఖకు 31,805 కోట్లు. నైపుణ్యాభివృద్ధికి గాను 1,228 కోట్లు. బీసీ సంక్షేమం కోసం 47,456 కోట్లు. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు. ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు. అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు. వైద్యారోగ్య శాఖకు 19,265 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 18,848 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు. ఇంధన శాఖకు 13,600 కోట్లు. సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు. ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు. మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్లు. గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు కేటాయించారు. అలాగే జలవనరుల శాఖకు 18,019 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,156 కోట్లు. ఇంధన శాఖకు 13,600 కోట్లు. రోడ్లు, రహదారుల శాఖకు 8,785 కోట్లు కేటాయించారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు. తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు. మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయం 2.0 కార్యక్రమానికి 10 కోట్లు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు. పోలవరం కోసం 6,705 కోట్లు. జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు. తల్లికి వందనం కోసం 9,400 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 27,518 కోట్లు. ఆర్టీజీఎస్ కోసం 101 కోట్లు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు. మృత్తికార భరోసాకు 4,050 కోట్లు. స్వచ్ఛంద్ర కోసం 820 కోట్లు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద 3,486 కోట్లు. ఆదరణ పథకానికి 1,000 కోట్లు. పీపీపీ ప్రోత్సాహానికి 2,000 కోట్లు. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు.